హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం మెంతుల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఒంటికి చలవ చేసేటువంటి ఈ మెంతుల పులుసును తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే 2 స్పూన్ మెంతులు కూడా వేసుకుందాం. మనం మెంతులతో చేస్తున్నాం గట్టి కర్రీ, కొంచెం మెంతులు ఎక్కువగానే వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 నుంచి 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకుని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి మనం 1 నుంచి 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలను అయితే మగ్గనిద్దాము. ఓకే, 2 నిమిషాల తర్వాత చూద్దాము. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా. ఇలా మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలని. ఈ విధంగా కలిపిన తర్వాత మరలా కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఒకసారి మరలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే మనకి బాగా ఫ్రై అయినాయి కదా. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఈ రెండు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ అయితే వేసుకుందాము. ఈ వాటర్ మనం ఉల్లిపాయ ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుని దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మనం ఉడకనిద్దాము. ఇప్పుడు పక్కన పులుసు కోసం మనం చింతపండు తీసుకుందాము. చూపిస్తున్నారు కదండి, చిన్న గోలికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కర్రీ చూద్దాము. చూస్తున్నారు కదా, గ్రేవీ దగ్గరికి వచ్చింది. ఉల్లిపాయ ముక్క కూడా మనకి బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు అయితే దీంట్లో వేసుకుందాము. వేసుకుని ఇది కూడా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఈ కర్రీని అయితే ఉడకనిద్దాము. ఓకే అండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా, కర్రీ కూడా బాగా దగ్గరికి వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇలా వేసుకుని 1 నిమిషం కలుపుకొని మనకి కన్సిస్టెన్సీలో ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఈ విధంగా ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి గుమగుమలాడేటువంటి మెంతుల పులుసు అయితే రెడీ అయిందండి. ఈ మెంతుల పులుసు ఒంటికి కూడా చాలా చలవ చేస్తుందండి. కాబట్టి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుందని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.